పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హైదరాబాద్ లో కుండపోత, లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సం, మళ్లీ వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ, వివిధ కార్యక్రమాలకు హాజరు, మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో భేటీ. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ, ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం, మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ, వివిధ బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం, ఈ నెల 27 వరకు కొనసాగనున్న అసెంబ్లీ. అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్, 2-3 నిమిషాలిస్తే ఏం మాట్లాడతాం, సమస్యలపై మండలిలో పోరాడాలన్న జగన్. నేడు ఆందోళనలకు వైసీపీ పిలుపు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన, ధర్నా చేయనున్న నేతలు. లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి, నేడు రేపు ప్రశ్నించనున్న అధికారులు, ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు విచారణ. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలు, దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు, బూరుగు రమేష్ ఇంట్లో డాక్యుమెంట్స్ సీజ్. భూమనకు మరోసారి నోటీసులు, అలిపిరి విగ్రహం కేసులో విచారణ, 2 రోజుల్లో హాజరు కావాలన్న పోలీసులు. నేడు బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ, విజయం కోసం వ్యూహరచన. సిరిసిల్ల కలెక్టర్ కు డబుల్ షాక్, మొన్న కోర్టు ధిక్కరణ కేసులో వారెంట్, నిన్న ప్రభుత్వం నుండి షోకాజ్ నోటీసులు. పార్టీ మారడం లేదన్న రాజగోపాల్, దుష్ప్రచారాలు నమ్మొద్దన్న ఎమ్మెల్యే, మోదుగుల ఇంట్లో ఫంక్షన్ కోసం ఏపీ టూర్. హైదరాబాద్ లో భారీగా నాన్ డ్యూటీ మద్యం పట్టివేత, గోవా నుంచి అక్రమంగా తరలింపు, సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు. ఇక్కడ జెన్జీ ఉద్యమం వస్తుంది, ఓట్ల చోరీపై విద్యార్థులు తిరగబడతారు, యూత్ తో కలిసి రాజ్యాంగాన్ని కాపాడతానన్న రాహుల్. రాహుల్ చేపట్టింది ఓటర్ యాత్ర కాదు, అది చొరబాటుదారుల్ని కాపాడే యాత్ర, రాహుల్ పై అమిత్ షా విమర్శలు. భారత ప్రధాని నాకు ఫ్రెండ్, యుక్రెయిన్ వార్ ఆగాలంటే వారిపై ఆంక్షలు తప్పవు, టారిఫ్లను సమర్థించుకున్న డొనాల్డ్ ట్రంప్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.